సూపర్ ఉంది, చాలా బాగుంది. నైస్ మూవీ, మంచి మెసేజ్ ఇచ్చారు. మాధవ్ గారికి కంగ్రాచులేషన్స్, అలాగే ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా మూవీస్ చేయాలని, ఇలాంటి మెసేజెస్ మూవీస్ ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా బాగుంది. సినిమాలో జర్నలిజం గురించి చాలా గొప్పగా చూపించారు డైరెక్టర్ గారు. చాలా సినిమా మాత్రం ఒక ఎమోషనల్, ఒక మొత్తం సినిమా మాత్రం ఎక్సలెంట్ మూవీ తీశారు డైరెక్టర్ గారు. జర్నలిజం గురించి చాలా బాగా చూపించారు. ఝాన్సీ మాత్రం క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేశారు. ఓకే, టోటల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇండియాలో జర్నలిస్ట్ చూసే సినిమా, మొత్తం జర్నలిస్ట్ చూసే సినిమానే తప్పనిసరిగా ప్రొడ్యూసర్ గారు ఇంటర్వ్యూ తీసుకొని జర్నలిస్ట్లో ఒక షో వేయాలి. కానీ బాగుందండి, చాలా బాగుంది. అంటే జర్నలిజం గురించి చాలా బాగా చెప్పారు, బాగుంది మూవీ. ఇట్స్ ఏ ఇన్స్పిరేషనల్ స్టోరీ, వెరీ గుడ్, టేకింగ్ వెరీ గుడ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. బాగుంది సినిమా, బాగుంది, రివ్యూ కూడా బాగుంది. అంటే ఎలా ఉండాలి సమాజం, అంటే ఏమేమి తప్పులు చేస్తున్నారు సీఎంస్, దాని గురించి చెప్తున్నారు. డైరెక్షన్ ఇస్ గుడ్, బెస్ట్ ఆఫ్ ది మూవీ. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన పాలిటీషియన్స్ ఎట్లున్నారో వీ విల్ నో అబౌట్ ఇట్ మచ్ బెటర్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దట్. థ్యాంక్ యూ. బాగుంది, మెసేజ్ బాగుంది, ఇంకా చాలా సస్పెన్స్ ఉంది, మంచిగా ఉంది సినిమా, మంచిగా ఉంది. సినిమా బాగుంది, సస్పెన్స్ ఉంది బాగా. సినిమా సూపర్ డూపర్. జర్నలిజం ఏంటి, జర్నలిజం బ్రహ్మాండం తీశారు. దీని మీద సాంగ్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది సాంగ్. అట్లా నేటి సమాజంలో ఎలా ఉంది జర్నలిజం మీద, జర్నలిజం గవర్నమెంట్ ఎలా ఉంది. సూపర్ బ్రదర్. జర్నలిజం గురించి బాగా ఇచ్చారు, ప్రస్తుతం జరిగే వాటి మీద చాలా బాగా చూపించారు. బాగుంది భయ్య, జర్నలిజం మీద మంచి స్టెప్ తీసుకున్నారు చెప్పాలంటే. అండ్ గుడ్ అటెంప్ట్, డైరెక్షన్ బాగా చేశారు, తను ఎఫర్ట్స్ బాగా పెట్టారు. గుడ్ వన్, అందరూ బాగా చేశారు. మూవీ చాలా బాగుందండి. లాస్ట్లో చెప్పిన మెసేజ్ అయితే కేక, ఒక జర్నలిజం ఎలా ఉండాలో, జర్నలిజం ఒక వాల్యుయబుల్ థింగ్స్, ఇంకా మన సభ్య సమాజం ఎలా ఉండాలో చెప్పిన మెసేజ్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మూవీ టీమ్. తప్పకుండా చూడండి మూవీ. అన్న ఇప్పుడే నేను ఎక్కడున్నా సినిమా చూసా. నేను ఎక్కడున్నా అంటే నేను సప్తగిరి థియేటర్లో ఉన్నా. మీరు ఎక్కడున్నా కానీ నేను ఎక్కడున్నా సినిమా చూసేయండి అన్న. చాలా అంటే చాలా బాగుంది మూవీ, మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఇలాంటి కథలు అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. డైరెక్టర్ గారు దాంట్లో 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు అంటే వాళ్ళు ఇల్లని కాదన్న, ప్రతి ఒక్కరు వాళ్ళ పర్ఫార్మెన్స్ చించేశారని చెప్పుకోవచ్చు. అండ్ కూర్చున్నంత సేపు అసలు ఎక్కడ కూడా 1% కూడా బోర్ కాకుండా చాలా అంటే చాలా ఎంగేజింగ్గా తీశారన్న. అండ్ మ్యూజిక్ అన్న, బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండన్న. అసలు బీజిఎం వల్ల ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మూవీ. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వైజ్గా మాత్రం ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అంటే ఇలాంటి జనరేషన్లో చాలా అంటే చాలా అది ఇవి జరుగుతున్నాయి కదా, వాటి గురించి చాలా మంచిగా చూపించారు. అండ్ చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా. మాధవ్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అన్న. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా మంచి మెసేజ్ ఉన్న సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అన్న. థ్యాంక్ యూ భయ్యా. నేను ఒక సినిమా చేశారు డైరెక్టర్ గారు, చాలా బాగా చేశారు భయ్యా. నిజంగా జర్నలిస్ట్ గురించి నిజం సినిమా చూసాము, జర్నలిస్ట్ కోసం చాలా సినిమాలు చూసాం, కానీ మెసేజ్ ఉన్న ఉమెన్స్ జర్నలిస్ట్ అయితే ఎలా అన్న చూపించారు సినిమా. ఒక్క రేంజ్లో చూపించారన్న. సినిమా మాత్రం చాలా బాగా చూపించారు. లేడీస్ పాపం ఒక భగత్ సింగ్ గురించి ఎలా చెప్పారో, ఒక ఝాన్సీ లక్ష్మి గురించి ఎలా చెప్పారో, ఈ సినిమాలో మాత్రం మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఒక లేడీస్ని జర్నలిస్టులో పెట్టాలంటే భయపడతారు, కానీ జర్నలిస్టులో మాత్రం ప్రతి లేడీస్ కూడా ఖచ్చితంగా ఉండాలన్న. ఎందుకంటే అరాచకాలు, అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయన్న. నిజంగా వాటిలన్నింటినీ బయటికి తీయాలంటే ఒక స్త్రీ మాత్రం జర్నలిస్టులో ఉండాలి. ఖచ్చితంగా మాత్రం స్త్రీ మాత్రం ప్రతి ఇంట్లో మాత్రం ఒక కూతురు జరే ఎవరైనా జరే ఖచ్చితంగా మాత్రం జర్నలిస్ట్ అవ్వాలన్నా. జర్నలిస్ట్ అవుతూనే అందరికీ తెలుస్తుంది. నిజంగా మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల్ నుంచి ఇంకో లెవెల్లో చూపించారన్న డైరెక్టర్ గారు. అలాగే జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు మీ మేడం గారు. ఆ నీటిలో సీన్ ఉంటుందన్న, ఆ నీటిలో మాత్రం ఆ డైలాగులో మామూలుగా ఉండవు. ఆ డైలాగులు అబ్బా బాబా రక్తం మరుగుతుంది ఆ డైలాగ్ వింటే మాత్రం చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. సూపర్ అన్న, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. మనం పుష్ప చూసాము, తర్వాత మజాకా చూసాము, తర్వాత తండేలు చూసాము, మళ్ళీ ఇప్పుడు మనం నేను ఒక్కడిని ఉన్నాను సినిమా చేశారు. చాలా బాగుందన్న, మంచి సినిమా. అందరూ థియేటర్కి వచ్చి అందరూ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే స్టోరీ లైన్ ఏంటంటే ఇన్స్పైరింగ్ ఉంది. సో అందరు చూడాల్సిన పిక్చర్. సినిమా ఎక్సలెంట్ అండి. మీరు వచ్చిన వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఆర్టిస్టులకు స్క్రీన్ పే అద్దరిపోయిందనమాట. సో మాధవ్ గారు కష్టపడడానికి మేము బాగా ఎంజాయ్ చేసాము. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను, మా వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు.
సో తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఒక అద్భుతమైన సినిమాని మీరు వచ్చిన డబ్బులకు మీకు ఒక ఎంజాయ్ చేసి మీరు అద్భుతంగా ఫీల్ అవుతారండి. అది మాత్రం మాది గ్యారంటీ. సో మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. మీకు మాత్రం ఈ రొటీన్ సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ సినిమా చూసామనే ఫీలింగ్ మాత్రం మీకు ఉంటుంది. సో తప్పకుండా వచ్చి మా సినిమాని బ్రతికించండి. మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకో సినిమాతో మేమందరం మీకు రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. జర్నలిజం గురించి, విలువల గురించి తీశారండి. నేటి సమాజంలో జరిగే రియల్ది స్టోరీ చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి మా డైరెక్టర్ గారిని అందులో కూడా నేను కూడా నటించాను. మీరు అందరూ సహకారం మాకు కావాలని, ఈ సినిమాని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నానండి. ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి. దయచేసి అందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని నమస్కరిస్తూ మీ అభిమాన నటుడు అర్జున్ రాజు. थैंक यू. मैं बहुत बहुत आभारी हूँ. आई एम वेरी ग्रेटफुल कि आज मेरी पिक्चर यहाँ रिलीज़ हुई है. एंड आई एम होपिंग कि सारे जर्नलिस्ट दुनिया के इस पिक्चर से प्रेरित हों. दे गेट इंस्पायर्ड बाय दिस फिल्म. एंड आई एम वेरी ग्रेटफुल टू माई एंटायर टीम फॉर मेकिंग दिस हैपन फॉर मी. प्लीज़ कम एंड वॉच नेन्नेकुडन्नु and enjoy it. Thank you. Hi, this is Mihira here, and like today is the release of Nenekudunna. I came here and I watched the movie. It is very nice. It's really inspiring, and Sasha did really a great job. She had done challenges and all, like she had tied up, upside down and all. Like it's a very inspiring subject, like the director, and manchi సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు చెప్పండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు చందు ముద్దు. ఓ పిట్ట కదా డైరెక్టర్ని. మా గురుగారు మాధవ్ సార్ సినిమా ఈరోజు సప్తగిరి థియేటర్లో చూస్తున్నాం అందరితోటి, మొత్తం మా టీం అందరితోటి. రెస్పాన్స్ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ వాచ్. ఇలాంటి ఒక సందేశాత్మక చిత్రం చూసి అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి డైరెక్టర్కు ఇదొక డ్రీమ్ అండి, తన సినిమాని రిలీజ్ చేసుకోవడం అనేది, దట్టు ఆర్టీసీ క్రాస్ రోడ్లో రిలీజ్ అవ్వడం అనేది ప్రతి డైరెక్టర్కి ఒక డ్రీమ్. ఈరోజు నా డ్రీమ్ కమ్ ట్రూ అయింది, రిలీజ్ అయింది. చూసిన వాళ్ళంతా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫీలింగ్ హ్యాపీ. ఇది కొంచెం పొలిటికల్ అండ్ జర్నలిజం బ్యాక్డ్రాప్లో చేసాం, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద తీసాం. చూసిన చాలామంది లేడీస్కి వాళ్ళ గురించి తీసిన సినిమా కాబట్టి చాలా నచ్చింది. జర్నలిస్టులు కూడా బాగా లైక్ చేస్తున్నారు. సో చూద్దాం, ఇది మార్నింగ్ షో కదా, తర్వాత ఏం జరుగుతుంది అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.